వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలను నిరసిస్తూ నిర్మల్ జిల్లాలో బీజేపీ నేతలు ఆందోళన చేశారు. ఆ పార్టీ నేత రామారావు పటేల్ నేతృత్వంలో కమలనాథులు రైతులు కదం తొక్కారు. నిర్మల్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అక్కడి నుంచి ర్యాలీగా 132/11 kV సబ్ స్టేషన్ కు వెళ్లి కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక బీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సర్కార్ వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే కానీ కనీసం 5 గంటలు కూడా ఇవ్వడం లేదని రామారావు పటేల్ అన్నారు. ఇక కరెంటును నమ్ముకొని రైతులు రబీలో పంటలు సాగు చేశారని ఇప్పుడు కరెంట్ సక్రమంగా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. దాదాపు రాష్ట్రంలో 11,000 శక్తి కేంద్రాల్లో ఈ యొక్క భరోసా మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. స్ట్రీట్ కార్నర్ మీటింగ్. ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన అంతం కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంత్రణ పోగడలను ఎప్పటికప్పుడు ప్రజలలో తీసుకెళ్లి ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ లో కూడా